బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే గనక, బ్రేకింగ్ న్యూస్ మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో ఆస్తి తగాదాలు బంధాలని తెంచేస్తూ ఉన్నాయి. కట్టుకున్న వాళ్ళని, కన్న వాళ్ళని, సొంత బంధువులను కూడా కడదేరుస్తున్నారు. భూమి విషయంలో మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరిగినటువంటి కేసులు ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసే వరకు వస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య, బాబాయి అబ్బాయిల మధ్య, ఇంకా చెప్పాలంటే రక్త సంబంధీకుల మధ్య కూడా ఆస్తులే అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణాలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ గ్రామంలో ఇలాంటి ఒక దారుణం జరిగింది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ గ్రామంలో ఆస్తి తగాదాలు రక్తం పారేలా చేశాయి. గ్రామానికి చెందిన రామగళ్ళ ప్రసాద్ అనే వ్యక్తి తన సొంత బాబాయ్ అయిన శ్యాంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కేవలం 250 గజాల ఫ్లాట్ విషయంలో వచ్చినటువంటి వివాదం ఈ దారుణానికి దారితీసింది. ఆస్తి పంపకాల గురించి ఇద్దరి మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రసాద్ ఆగ్రహంతో కత్తి తీసుకుని శ్యామ్ మీద దాడికి వెళ్ళాడు. దారుణంగా దాడి చేశాడు. శ్యామ్ వీపు మీద, మెడపైన కత్తితో పొడవగా అడ్డుకునే క్రమంలో ఎడమ చేతిపై కూడా తీవ్రంగా దాడి చేశాడు. దాడి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే గాయాల్లో ఒకచోట లోతుగా తెగిపోవటం జరిగింది. ఎడమ చేతి మణికట్టు వద్ద ఏకంగా తెగిపోయినంత తీవ్రంగా గాయం కావడం చూస్తే ఎంత దారుణంగా ఈ హత్య జరిగిందనేది కూడా అర్థమవుతుంది. దాన్ని గమనించిన వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాల పాలైనటువంటి శ్యామ్ను హుటాహుటిన భాస్కర్ హాస్పిటల్కి తరలించారు. శ్యామ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాబాయిపై దాడికి పాల్పడి పరారైన అన్న కొడుకు ప్రసాద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దాడి చేసి దారుణంగా చంపేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రమంలో అప్పుడు వెంటనే అక్కడ స్థానికుల విషయాన్ని గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్తుంటే అతనేమో పరారైపోయినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశాడు. కేవలం ఆస్తి కోసం, 250 గజాల స్థలం కోసం ఇంత దుర్మార్గానికి తెగబడ్డాడు. వీడిని వదలదు, కఠినంగా శిక్షించండి అంటూ పెద్ద ఎత్తున అక్కడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగినాయి. ఆస్తుల కోసం ఈ విధంగా గొడవ జరిగిన పరిస్థితి, దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళారు. కానీ ఈరోజు ఏకంగా చంపేశాడు. వాటిని కఠినంగా శిక్షించండి. అసలు కుటుంబ బంధాలు ఏమైపోతున్నాయి, మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి? కేవలం డబ్బుల కోసం, ఆస్తి కోసం ఈ విధంగా హత్యలకు తెగబడే పరిస్థితికి వస్తుంది. గతంలో మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఎంత గొప్పగా జీవించేవి. కానీ కనీసం అలాంటి స్పృహ లేకుండా సొంత బంధువుల్ని, బాబాయిల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు బాబాయిని చంపేశాడు, పోలీసులు అతన్ని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాడు. అంటే అతని జీవితం ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అతని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అతను ఆలోచించాడా? కేవలం క్షణికావేశంతోనే. ఇప్పుడు గ్రామంలో అతన్ని ఎలా చూస్తారు? సొంత బాబాయిని చంపిన దుర్మార్గుడు అని చూడరా? డబ్బుల కోసం, ఆస్తి కోసం ఈ మధ్యకాలంలో ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయండి. 1 కాదు, 2 కాదు. ఉదయం లేస్తే ఇలాంటి దారుణమైనటువంటి హత్యలు చూస్తూ ఉన్నాం. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా మృగ్యమైపోతూ ఉన్నాయి. డబ్బు మాయలో పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఆశ పెరిగిపోతుంది. ఇతరుల ఆస్తుల మీద కన్నేసి ఈ విధంగా దుర్మార్గాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఎప్పుడైతే కఠినంగా శిక్షిస్తారో, ఎప్పుడైతే ఆశతో దుర్మార్గాలకు తెగబడే వాళ్ళకి ఇక జీవితం లేదు అని ఒక సంకేతం పంపించినట్టుగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయో అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. ఈ కేసులో అతన్ని వెతకటం కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, చాలా కఠినంగా శిక్షించాలి, వాడిని జైల్లో వేస్తే మళ్ళీ బయటికి రావద్దు అని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కత్తి తీసుకొని వచ్చిండు. వచ్చి నీ కత్తితో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కత్తి పడే, నువ్వు కత్తి పడేసినాక
ఏమైనా ఉంటే రేపు ఆదివారం రేపు మాట్లాడుకోండి, ఎందుకు కొట్లాడే అవసరం మీకు అని చెప్పి శ్యాముని బెదిరించిన వాన్ బెదిరించిన. శ్యాము వెనకకి మళ్ళీ వస్తుండు. వాడు వస్తూనే మెడల మీద కొట్టిండు, పోరాడు మెడల మీద కొట్టిండు. అయ్యి ఉరికొస్తూనే ఉండు, శ్యాము ఉరికొస్తూనే ఉండు. ఉరికొస్తుంటే ఏం చేసిండు, ఎండదల్లి కొడుతూనే ఉండు. ఇక ఎండదల్లి కొడుతూనే ఉండు. ఈ చేతి అడ్డం పెట్టిండు. చేతి అడ్డం పెడితే దీన్ని పడ్డది. పడంగానే పడ్డది. ఈరోజు ఉదయం సురంగల్ గ్రామానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ దగ్గర ఒక ప్లాట్ విషయంలో పంచాయతీ జరిగి నిందితుడు ప్రసాద్ తన చిన్నాన్న అయినటువంటి శ్యాము కత్తితో పలుచోట్ల నరకగా తీవ్రమైన గాయాలు అయి కత్తితో పాటుగా పరారు కావడం జరిగింది. నిందితుని పట్టుకోవడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు అటెంప్ట్ మర్డర్లో ఒక కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది.